హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు కొత్త రేషన్ కార్డ్స్ అయితే అందరికీ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసిన ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎంతో మీరు మన ఛానల్ నుండి పొందే అవకాశం ఉంటుంది. కొత్త రేషన్ కార్డుకి సంబంధించి గ్రీన్ సిగ్నల్స్ అయితే రావడం జరిగింది. సో కొత్త రేషన్ కార్డ్స్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఈ వీడియో చెప్తాను. సో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మీకు ఆ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. న్యూస్ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డుపై సమీక్ష అయితే నిర్వహించినట్టు మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. దరఖాస్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. యాక్చువల్గా మనకి దరఖాస్తు సంబంధించి ఎవరైతే మనకి గతంలో తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నారో సో వారిలో ఎవరైతే అనర్హులుగా ఉండి తెల్ల రేషన్ కార్డులు పొందిన వారిని తీసేస్తామో వారితో పాటు కొత్తగా కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్టు చెప్పడం జరిగింది. సుమారు ఇప్పటివరకు మనకి 89 లక్షల మంది రేషన్ కార్డ్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఇంకొక 21 లక్షల వరకు కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకు కూడా సమాచారం రావడం జరిగింది. ఇక్కడ మనకి దీనివల్ల మనకేంటంటే రేషన్ బియ్యం కానీ అన్ని స్కీమ్స్ దీంతో లింకప్ అయి ఉన్నాయి కాబట్టి గత 10 సంవత్సరాలుగా ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు మిగతా గత ప్రభుత్వం. సో ఖచ్చితంగా మేము బిలో పావర్టీ లైన్ అంటే వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వీటన్నిటికి కూడా మనకి రేషన్ కార్డు అయితే వర్తించే అవకాశం ఉంది. అందుకే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకొని అప్లికేషన్ తీసుకునే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ తోటి పాటు ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క ఏదైతే అగ్రికల్చర్ ఉంటుంది డీటెయిల్స్ ఉంటే అగ్రికల్చర్ పాస్బుక్ ఇవన్నీ మీరు తీసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్తే వాళ్ళు మీరు మీ యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. సో ఎందుకంటే మీరు ఎంతలోపు ఇన్కమ్ ఉన్నారో చూసే దాన్ని బట్టే వాళ్ళు ఈ రేషన్ కార్డ్స్ అయితే అప్లై అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి మీ సేవా సెంటర్కి వెళ్తే వాళ్ళే డైరెక్ట్గా మీకు అప్లై అయితే చేయడం జరుగుతుంది మీ తరపు నుంచి. ఇది మొత్తానికైతే రేషన్ కార్డుకి కొత్త నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు ప్రభుత్వం నుంచి మనకి న్యూస్ రావడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.